కొంతమంది అక్కడ మీడియేటర్స్ కొంతమంది ఉంటారు కదా, అబ్బాయి మేస్త్రి గారు ఇదిగో ఇక్కడ పలానా చోట హైటెక్ సిటీ వస్తుందంటే ఇప్పుడు కానీ కొని పెట్టుకుంటే బ్రహ్మాండంగా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ, తర్వాత రేట్లు విపరీతంగా పెరుగుతాయని చెప్పి అన్నారు. నిజమే కావాలని చెప్పి ఒక ఆయన వెళ్ళాడు చూడడానికి. చూస్తే డబ్బులు తీసుకుని వెళ్ళాడు. మళ్ళా వెళ్తే అక్కడ ఉట్టి రాళ్ళు రప్పలు తప్ప నేల కనబట్టలేదండి. అందువల్ల మళ్ళీ ఎకరం 2000 చెప్పింది. ఎకరం 2000 అంతా రాళ్ళే కనబడుతుంది అని చెప్పి వెనక్కి వచ్చారంట కొనకుండా. ఈ మధ్య ఒకసారి ఆఫీస్కి వచ్చాడు అతనే, సార్ పలానా రోజు అక్కడికి వెళ్ళాను సార్, వెళ్తే 2000 చెప్పారు ఎకరం, కొనకుండా వెనక్కి వచ్చానండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూశాను సార్, నడవడానికి ఖాళీ లేదు సార్, మొత్తం ఫ్లైఓవర్ చేసుకొని తిరుగుతున్నారు ఖాళీ లేక. గజం వచ్చి 4 లక్షల నుంచి 6 లక్షల దాకా ఉందంట అక్కడ. ఈయన వెళ్ళినప్పుడు ఎకరం 2000 సార్, ఇప్పుడు గజం 4 లక్షల నుంచి 6 లక్షల దాకా ఉంది. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ కనుక డెవలప్ అయింది అంటే అక్కడ రేట్లు ఊహించలేవు సార్. ఫ్యూచర్లో అదే జరగబోయింది ఇక్కడ. కానీ ఆ రేంజ్లో కాదు, కనీసం అందులో 20% జరిగినా కానీ అద్భుతాలు జరుగుతాయి సార్. మనం పెట్టే పెట్టుబడి ఎంత సార్? ఇప్పుడు 9 లక్షలు. 9 లక్షలు పెడితే మీ పొలం ఏమైనా ఖాళీగా ఉంచుతున్నావా? లేకపోతే బ్రహ్మాండమైన భూమండలం మీద వాల్యుబుల్ చెట్టు ఏమైనా ఉందంటే ఎర్రచందనమే. అది మేము పెంచుతున్నాం కదా. మీరేమైనా మీ ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసి ఇక్కడికి వచ్చి దున్నుతున్నారా, సైడ్లు కట్ చేస్తున్నారా, సెక్యూరిటీ చేస్తున్నారా, లేకపోతే పర్మిషన్ల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? అవన్నీ మేము చేసి పెడుతున్నాం కదా. మీరు ఊరకట్ట కొనేసి మీ పనులు మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు అన్నీ మీరు చేసుకుంటూ ఉండండి. మీకు సెక్యూరిటీ మేము ఇస్తాము, మేము పెంచుతాము. మళ్ళీ మీకు భయం లేకుండా అందులో సీసీ కెమెరాలు పెట్టి మీ ఫోన్కి జీపీఆర్ఎస్ లింక్ ఇస్తాము. ఇంకేం కావాలి? మీకు ఖాళీ చూసినప్పుడు ఓపెన్ చేసుకున్నారంటే చక్కగా మీ పొలం చూసుకోవచ్చు, చెట్లు చూసుకోవచ్చు. ఇంకా మీకు భయం ఏముంది? ఇంతకు మించిన ఇన్వెస్ట్మెంట్ భూమి మీద ఏమైనా ఉంటే చెప్పండి సార్. నిజంగా ఇది మాత్రం మేము ఛాలెంజ్ చేసి చెప్తాం ఎక్కడైనా. లేదంటే షేర్లో పెట్టాలి. షేర్లో పెడితే మంచిదే, కాకపోతే ఎప్పుడు ఎట్టుంటుందో తెలియదు, అప్ అండ్ డౌన్లు చెప్పలేము. లేదు గోల్డ్ కొనండి. గోల్డ్ ఎంత ఉంటుంది సార్? ఈ 2010 వరకు కూడా 5000 6000 ఇప్పుడు 10,000 వేసుకోండి గ్రామం వచ్చి. ఇప్పుడు మా దగ్గర ఇది 6,000 పెట్టుకున్నారు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సుమారుగా. ఇప్పుడు వాళ్ళకి ఏదో అవసరం ఎక్కువ అమ్ముకుంటుంటే 20 లక్షలు చెబుతున్నారు సార్. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగినట్టు సార్? సుమారుగా 3 రెట్లు పెరిగిందిగా. అంటే గోల్డ్ తక్కువ అని నేను చెప్పట్లా, కానీ దీనికన్నా బెటర్ అంటున్నాను నేను.